క్రిస్టఫర్ కొలంబస్ ఈ పేరు వినగానే మనకి మొదట గుర్తొచ్చేది అమెరికాను కనుగొన్న ఒక నావికుడు. కానీ అమెరికాను కనుగొన్న ఈ నావికుడి అసలు రహస్యాలు మాత్రం చాలా తక్కువ మందికి తెలిసి ఉంటాయి. ఇప్పుడు అతని అసలు రహస్యాలు తెలుసుకుందాం. క్రిస్టఫర్ కొలంబస్, ఇతనికి ఈ ఒక్క పేరు మాత్రమే కాదు, ఇంకో 2 పేర్లు ఉన్నాయి. క్రిస్టఫర్ కొలంబో మరియు క్రిస్టఫర్ కొలన్. ఇతను పుట్టిన తేదీ కరెక్ట్గా ఎవ్వరికీ తెలియదు. చరిత్రకారులు చెబుతున్న ప్రకారం ఆగస్టు 26కు అక్టోబర్ 31ల మధ్య 1451లో జన్మించి ఉండవచ్చని. ఇటలీలో భాగమైన జెనోవాలో ఇతను జన్మించి ఉండవచ్చు అని చాలా మంది భావన. ఇతని తండ్రి పేరు డొమినికో కొలంబో, తల్లి పేరు సుషన్న. ఇతనికి 3 అన్నతమ్ముళ్ళు, ఒక చెల్లి లేదా అక్క ఉన్నారు. ఇతని భార్య పేరు ఫిలిపా మునిజ్. ఇతనికి 2 పిల్లలు, డియాగో మరియు ఫెర్డినాండో. ఇతని కుటుంబం ఒక మామూలు సాధారణ జీవితం గడిపేవారు. ఇతని చిన్నతనంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఇతని తండ్రి వస్త్రాల నేతగాడు. మరి ఇతని మరణం గురించి తెలుసుకుందాం. మే 20వ తేదీ 1506లో స్పెయిన్ దేశంలోని వల్లాడొలిడ్లో మరణించారు. కొలంబస్ ప్రయాణంలో జరిగిన సంఘటనలు. క్రీస్తు శకం 1504లో సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న ఒక నావికుల బృందం తుఫాన్లో చిక్కుకుంది. సముద్రంపై వచ్చిన ఈదురుగాలుల వల్ల ఆ నౌకలు అన్నీ గుర్తు తెలియని ద్వీపానికి కొట్టుకుపోయాయి. అక్కడ ఉన్న ఆటవిక జాతుల వారు పరాయి వారికి సహాయ నిరాకరణ చేశారు. అప్పటికే నావికుల దగ్గర ఉన్న ఆహార పదార్థాలు అయిపోయాయి. 8 నెలల పాటు సహాయం కోసం ఎదురుచూస్తూ నావికులు గడిపారు, కానీ సహాయం అందలేదు. ఆ సమయంలో నావికా బృందం నాయకుడికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అక్కడ ఉన్న ఆటవికులు సూర్యుడిని ఆరాధ్య దైవంగా పూజించేవారు. అది తెలుసుకున్న కొలంబస్ తన ప్లాన్ని అమల్లో పెట్టాడు. మా ప్రయాణానికి సరిపడా ఆహారం మాకు అందించకపోతే మీరు పూజించే సూర్యుడిని నేను 3 రోజుల్లో మాయం చేస్తాను అని వాళ్ళకు చెప్పాడు. కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఆ తర్వాత 3 రోజుల్లో సూర్యుడు నిజంగానే మాయమైపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళు మా దేవుడిని వదిలేస్తే మీకు సహాయం చేస్తాము అన్నారు. ఆ తర్వాత సూర్యుడిని బయటికి వదిలాడు. ఇంతకీ అక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఇంకో 3 రోజుల్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఉందని తెలుసుకున్న కొలంబస్ సూర్యగ్రహణం రోజును ఈ విధంగా ఉపయోగించుకున్నాడు. అవి కొలంబస్ తెలివితేటలు. ఇక సముద్రయానం చేస్తూ ఉండగా 1492లో క్రిస్టఫర్ కొలంబస్ భారత్కు సముద్ర మార్గం కనుగొనబోయి అమెరికా దీవుల్ని కనుగొన్నాడు. ఆనందం తట్టుకోలేక తాను భారత్ చేరానని ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత తెలిసింది అది మరో కొత్త ఖండమని. దాంతో స్థానిక గిరిజనులకి రెడ్ ఇండియన్లని, దీవులకి పశ్చిమ ఇండియా దీవులని పేరు పెట్టారు. చరిత్ర పూర్వ హిమయుగానికి ముందు ఇప్పటి అలస్కా ప్రాంతాన్ని ఆసియా ఖండంలోని సైబీరియాతో కలుపుతూ సుమారు 1000 మైళ్ళు పొడవున భూభాగం ఉండేది. దీన్ని బేరింగ్ వంతెనగా పిలుస్తారు. ఈ మార్గం కూడా సుమారు 25,000 సంవత్సరాల క్రితం ఆసియా వాసులు చిన్న చిన్న సముదాయాలుగా అమెరికా ఖండానికి వలస వచ్చి వివిధ ప్రాంతాల్లో స్థిరపడి సమాజాలుగా రూపొందారు. క్రమంగా వ్యవసాయం, కట్టడాల నిర్మాణం వంటి రంగాల్లో ప్రావీణ్యం సంపాదించారు. హిమయుగాంతాన దాదాపు 11,000 సంవత్సరాల క్రితం బేరింగ్ భూమార్గ వంతెన సముద్రంలో మునిగిపోవడంతో వీరికి ఆసియా ఖండంతో సంబంధాలు తెగిపోయాయి. తిరిగి ఐరోపాకు చెందిన స్పానిష్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ 1493 నవంబర్ 19న పసిఫిక్ మహాసముద్రంలోని ప్యూర్టోరికో దీవిలో అడుగుపెట్టే వరకు వీరిని, వారితో పాటు 2 అమెరికా ఖండాల ఉనికిని మిగతా ప్రపంచం మర్చిపోయింది. ఆ తర్వాత అమెరికా ఖండాన్ని కనుగొన్న యూరోపియన్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ పేరు మీదుగా గతంలో కొలంబియా అనే పేరు కూడా వాడుకలో ఉండేది. ప్రస్తుతం ఈ పేరుతో దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశాన్ని పిలుస్తున్నారు. క్రిస్టఫర్ కొలంబస్ 1492 అక్టోబర్ 12న క్యూబాను మొదటిసారిగా తన నౌకయాత్రలో సందర్శించాడు. చాలామందికి తెలియని కొలంబస్ క్రూరత్వం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెరికాను కనుగొన్న ఇటలీ నావికుడు కొలంబస్ని అందరూ గొప్పవాడిగా చెప్పుకుంటారు. కానీ మనం గొప్పవాడిగా అనుకుంటున్న ఇతనిలో మరో కోణం మనకు తెలియదు. మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు తెలుసుకుందాం. కొలంబస్ అత్యంత క్రూరమైన నియంత. అంతేకాక బాలికలను లైంగికంగా వేధించి కామాంధుడట, రేపిస్ట్, సామూహిక మరణాలకు కారణమైన దుర్మార్గుడట. తన తోటి సహాయకులను బానిసలను చేసి అమ్ముకునేవాడట. అమెరికాను కనుగొన్న కొలంబస్లోని మరొక కోణం ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం కోసం సముద్రంలో ప్రయాణించిన కొలంబస్ స్పెయిన్ రాణి ఇచ్చిన స్వేచ్ఛతో నియంతగా మారాడు. కొలంబస్ 3వ యాత్రలో శాంటా మారియా అనే షిప్లో అతను సాగించిన అరాచకాలు, ఆకృత్యాలకు సంబంధించిన విచారణ నివేదిక బయటపడింది.
స్పెయిన్ రాణి ఇసబెల్లా కొలంబస్ను మార్చి బోబడిల్లా అనే వ్యక్తిని గవర్నర్గా 1500లో నియమించింది. బాధ్యతలు తీసుకున్న బొబడిల్లాకు కొలంబస్పై ఆరోపణలు అందాయి. విచారణ జరిపి నివేదిక జరిపిన బొబడిల్లాకు ఊహించని విషయాలు తెలిసాయి. వాటన్నింటినీ వ్రాసి 48 పేజీల నివేదిక తయారు చేశాడు. 48 పేజీల నివేదిక 2006లో స్పానిష్కు చెందిన వల్లోడోలి పట్టణంలో లభించింది. కొలంబస్ శత్రువులు మిత్రువులను 23 మందిని సాక్షులుగా విచారించి నివేదిక తయారు చేశారు. కొలంబస్ సన్నిహితులు కూడా ఆయన ఆకృత్యాలను ఒప్పుకున్నట్లు నివేదిక చూసిన పరిశోధకులు చెబుతున్నారు. తన 7 ఏళ్ల పాలనలో తన 2 సోదరులతో కలిసి సాగించిన దుర్మార్గాలు ఆ నివేదికలో ఉన్నట్లు సమాచారం. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ శరీరాలను ముక్కలుగా చేసి వీధుల్లో పడేసేవాడట. కొందరి చెవులు నాలుకలు కోసి బానిసలుగా అమ్మేవాడట. మహిళల ఒంటిపై నూలు ప్రోగు కూడా లేకుండా రోడ్లపై నడిపించేవాడట. 10 ఏళ్లలోపు బాలికలతో తన లైంగిక వాంఛలు తీర్చుకునేవాడట. బంగారం వేటలో శ్రామికులను బానిసలుగా మార్చి మరణాలకు కారణమయ్యాడు. ఆడవాళ్లను తోటల్లో పెట్టి వెట్టి చాకిరీ చేయించేవాడు. నెలకు ఒక్కసారి మాత్రమే భార్య భర్తలు కలుసుకునేలా అవకాశం ఇచ్చేవాడట. అత్యంత ప్రమాదకరమైన మైన్స్లో భర్తలు చనిపోయేవారు. వెట్టి చాకిరీతో భార్యలు అనారోగ్యం పాలు అయ్యి మరణించేవారు. పిల్లలకు పాలు లేక మృత్యువాత పడేవాళ్ళు. ఇలా కొలంబస్ బంగారం దాహంతో వేల మంది ప్రాణాలను జీవితాలను పొట్టన పెట్టుకున్నాడట. అమెరికాను కొనుక్కున్న కొలంబస్ గురించి మనకు తెలిసింది చాలా తక్కువని, తెలియని కోణాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఇదంతా మేము చెప్పట్లేదు, చరిత్రకారులు బయటపడ్డ నివేదిక చెబుతున్నాయి. ఇప్పుడు సముద్రయానంలో అతడు వాడిన నౌకల గురించి తెలుసుకుందాం. సముద్రయానం కోసం కొలంబస్ 3 నౌకలను వాడాడు. మొదటి నౌక పేరు పింటా, రెండవ నౌక పేరు శాంట్రా మారియా. ఈ నౌక లాంచ్ డేట్ వచ్చేసి 1460. ఇక మూడవ నౌక పేరు శాంటా క్లారా. ఈ నౌక ఓనర్ పేరు జువాన్ నినో. ఈ నౌక లాంచ్ డేట్ వచ్చేసి బిఫోర్ 1492. ఇవి నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం కొలంబస్ గురించి తెలుసుకున్న విషయాలు. ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం తెలుగు మోజోని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టిన ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. అలాగే సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.